రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చుగా ఎలా అని అడిగాను. ఎవరైనా చెప్తారా? రెండు మామిడి పళ్ళని ముగ్గురు పంచుకోవచ్చు ఎలా? చెప్పండి. ఇది కూడా చిలిపి ప్రశ్నే, మళ్ళీ తిట్టకండి. చెత్త చెత్త ప్రశ్నలన్నీ వేస్తున్నా కదా. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్సే ఉంటాయి అక్క అంటుంది సాధన. అన్నీ వాటర్ బాటిల్సే. సమ్మర్ కదా, ఎక్కువ వాటర్ తాగేస్తాము. మిగతా కాలాలలో ఫ్రిడ్జ్లో వాటర్ తక్కువ ఉంటుంది. ఓన్లీ 2 బాటిల్సే ఉంటాయి మిగతా కాలాలలో. అవి కూడా నేనే తాగుతా, ఏ కాలమైన ఫ్రిడ్జ్ వాటర్. హాయ్, హలో, నమస్తే. ఎడ్లో ఉండకండి, ఎడ్లో ఉండి చూడకండి. అలా ఎడ్లో ఉండి చూస్తే ఎలా? నేనేమి కందిపోను, ఓకేనా? నేనేమి అరిగిపోను. రెండు మామిడి పళ్ళు ముగ్గురు ఎలా పంచుకుంటాను మరిది గారు? నేను అదే అడిగా, ఎలా అని అడిగా. మళ్ళీ మీరు నన్ను అడిగితే ఎట్లా? కట్ చేసి అలా కాదు, అలా కాదు, అలా కాదు. కట్ చేసి పంచుకోవడం కాదు. కట్ చేసి ఉప్పు కారం వేసుకొని కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటారు. మన ఇంట్లో నలుగురం తింటాం, అట్లేం కాదు. ఇంకా ఇంకో జోక్. ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళండి, ట్రై చేయండి ఇంకొంచెం. మామిడి కాయ అనలే, మామిడి పండు అన్న. చెప్పండి. నవ్వుతున్నారు. ఒకడు తెంపి వాడు కింద ఉన్న ఇద్దరు తీసుకుంటారు. అయ్యయ్యో, నువ్వు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు వారికి, అలా కాదు. మళ్ళీ చిలిపి ప్రశ్న అన్న, మళ్ళీ కొంచెం ఆలోచించు, చాలా చిన్నది. వాళ్ళు కోసి అన్నారు కదా, దానికి అప్డేటెడ్ వర్షన్ అంతే. కోసుడు తర్వాత ఏంటి ఇంకా? మామిడి పళ్ళని ఏం చేస్తారు? ఇద్దరు కోసుకొని, ఇద్దరు కాయలు తీసుకొని ఒకరికి పిక్క ఇస్తారేమో అక్క. అయ్యయ్యో, పిక్ పిక్కనట, పిక్క ఇస్తారు, ఇస్తారు, పిక్ ఇస్తారు. మీకు ఇస్తా పిక్కదా? నెక్స్ట్, అది కరెక్ట్ చెప్పిన ఆర్కే. రసం పిండుకుంటారంటే రసం అంతే. రసం తీసుకొని ముగ్గురు పంచుకుంటారు. రసం తీస్తే సమానంగా వస్తుంది. కాయను కట్ చేసిన కంటే రసం. జోక్ ఏంటంటే రసం పిండుకోవడం, పిసుక్కొని తాగుతారు. అది అది అదే మరి జోకు.